finite element analysis on bimetallic rod in static and thermal both analysis అనేది మనం చేయబోతున్నాం ఈ ప్రాబ్లంలో. సో మనం ఒకసారి గివెన్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో గివెన్ ప్రాబ్లం ఇది, మనకి ఇక్కడ 2 మెటీరియల్స్ అనేది ఇచ్చాడు. అల్యూమినియం ఒక మెటీరియల్, స్టీల్ మెటీరియల్ అనే 2 బైమెటాలిక్ రాడ్స్ అనేవి ఇచ్చారు. సో అల్యూమినియంకి లెంత్, స్టీల్కి కూడా లెంత్ అనేది ఇచ్చారు కానీ బ్రెడ్త్ ఇవ్వలేదు. సో మనం దీన్ని సాలిడ్లో సాల్వ్ చేయాలి అనుకుంటే మనకి లెంత్ ప్లస్ బ్రెడ్త్ రెండు కావాలి. అప్పుడే మనం థిక్నెస్, ఈ 3 డైమెన్షన్స్ ఉన్నప్పుడే మనం ఒక పార్ట్ అనేది క్రియేట్ చేసి దాన్ని అనాలిసిస్ చేస్తాం. బట్ మనకి ఇక్కడ ఓన్లీ 1 డైమెన్షన్ ఇచ్చాడు, రిమైనింగ్ 2 డైమెన్షన్స్ ఇవ్వలేదు. కాబట్టి మనం సాలిడ్లో దీన్ని సాల్వ్ చేయలేం. ఇంకా మనకున్న ఛాన్సెస్ ఏంటి, బీమ్గా కానీ ట్రస్గా కానీ చేయాలి. ఇన్ కేస్ మనం బీమ్గా చేద్దాం, దీన్ని లెంత్ ఇచ్చారు కాబట్టి అనుకుంటే మనకు ఖచ్చితంగా ఇప్పుడు దీని లెంత్ ఇచ్చారు కాబట్టి ఇటు సైడ్ అది సర్క్యులర్ క్రాస్ సెక్షన్, లేకపోతే రెక్టాంగులర్ సెక్షన్, లేకపోతే ఐ సెక్షన్, టీ సెక్షన్ ఏదో ఒకటి మెన్షన్ చేయాలి. అక్కడ వాళ్ళు ఏం కూడా మెన్షన్ చేయలేదు. సో మనం దీన్ని బీమ్గాను చేయలేం. సో ఇంకా ఇన్ కేస్ ట్రస్గా చేయాలనుకుంటే మనకి లెంత్ ఉంది, దాని ఏరియా ఇచ్చాడు. సో ఏరియా ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని ట్రస్ ప్రాబ్లం కింద అజ్యూమ్ చేసుకొని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి అబాకస్లో దీన్ని సాల్వ్ చేసి దీనికి సంబంధించిన గ్రాఫ్స్ అనేటివి ప్లాట్ చేసి ఏ విధంగా స్ట్రెసెస్ ప్లస్ థర్మల్ అనాలిసిస్ అనేది కూడా చేస్తున్నాం కాబట్టి ఏ విధంగా స్ట్రెసెస్ డెవలప్ అవుతున్నాయి అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి లోడ్ అంటే 2 మెటీరియల్స్ ఇంటరాక్ట్ అవుతున్న పాయింట్ దగ్గర మనకి లోడ్ పి అనేది ఇచ్చాడు. సో ఆ లోడ్ పి అనేది ఇచ్చాడు, బట్ అది ఎంత అనేది మనకు తెలియదు, ఎంత లోడ్ ఇచ్చాడు. సో లెట్ us assume P is equals to ఒక 100 న్యూటన్స్ అని అజ్యూమ్ చేసుకుందాం. సో దీన్ని ఇంకా అబాకస్లో సాల్వ్ చేద్దాం. గో టు అబాకస్, ఫైల్, న్యూ మోడల్ డేటాబేస్ విత్ స్టాండర్డ్ ఎక్స్ప్లిట్. సో పార్ట్ అనేది క్రియేట్ చేద్దాం. పార్ట్ 3D కాదు, మనం 2D ప్లానర్లో ట్రస్ చేస్తున్నాం కాబట్టి 2D ప్లానర్ డిఫార్మబుల్, ఎందుకంటే ఎలాస్టిక్ డిఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి డిఫార్మబుల్. షెల్ కాదు, వైర్ తీసుకోవాలి. ఎందుకనంటే మనం షెల్ తీసుకోవాలంటే అది 3D పార్ట్ అయి ఉండాలి. సో వైర్ తీసుకుంటున్నాం. మనకి ఫైనల్ సైజ్ ఎంత ఇచ్చారు ప్రాబ్లంలో, 200 + 300 నియర్లీ 500 ఇచ్చారు కాబట్టి ఒక 1000 తీసేసుకుందాం. ఎందుకంటే మనం రిస్క్ తీసుకోలేం కదా, మళ్ళీ అది అవుట్ ఆఫ్ ద రీజన్ వెళ్ళిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఒక 1000. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాబ్లం చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మెటీరియల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మెటీరియల్ ఉంది కాబట్టి 2 లైన్స్గా డ్రా చేస్తాం ఆ యొక్క ట్రస్ని. లెట్ us లైక్ దిస్. సో ఇప్పుడు మనకి ఇది అల్యూమినియం, ఇది స్టీల్ అట్లా అజ్యూమ్ చేసుకున్నామంటే మనకు సరిపోతుంది. సో యాడ్ డైమెన్షన్, ఫస్ట్ మెటీరియల్కి ఎంత ఇచ్చాడు, 200 ఇచ్చాడు అల్యూమినియంకి. సో 200 అనేది మనం 200 అనేది డైమెన్షన్గా ఇస్తాం. లెట్ us ఎడిట్ దిస్ 200, ఎంటర్. నెక్స్ట్ యాడ్ డైమెన్షన్, ఇది 300 ఇచ్చారు. సో 300. సో మనకి కావాల్సిన ట్రస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇంటూ డన్, మనకు కావాల్సిన బీమ్ అనేది అయితే ఏర్పడింది. ఇది అల్యూమినియం, ఇది స్టీల్. సో నౌ ఇన్ గో టు ప్రాపర్టీ 2 మెటీరియల్ ప్రాపర్టీస్ ఇచ్చారు కదా, ఒక్కొక్క బీమ్కి ఎట్లా అసైన్ చేయాలని అడగచ్చు. సో మనం 2 ప్రాపర్టీస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏమి ఇచ్చాడు, అల్యూమినియంకి సంబంధించిన ప్రాపర్టీస్ ఇచ్చాడు కాబట్టి అల్యూమినియంకి మనం క్రియేట్ చేసుకుందాం. బట్ క్రియేట్ చేసేటప్పుడు 2 మెటీరియల్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నేమ్ దగ్గర మస్ట్ అండ్ షుడ్గా వాటి నేమ్స్ అనేటివి మెన్షన్ చేయాలి. అల్యూమినియం ఏమేమి ప్రాపర్టీస్ ఇచ్చారు, డెన్సిటీ యంగ్స్ మాడ్యులస్ ఇచ్చాడు, పాయిజన్స్ రేషియో కూడా ఇవ్వలేదు. సో యంగ్స్ మాడ్యులస్ తీసుకుంటాం. పాయిజన్స్ రేషియో విషయానికి వచ్చేటప్పటికి అల్యూమినియంకి 0.33 తీసుకుందాం, స్టీల్కి 0.3 తీసేసుకుందాం. సో ఇక్కడ మనకి ఇంకోటి, ఇందులో మనం థర్మల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా మనకి ఈ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్, దట్ మీన్స్ థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అనేది ఇచ్చాడు. థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఎందుకంటే మనం థర్మల్ అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ వాల్యూస్ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మనకి జనరల్లో డెన్సిటీ ఇవ్వలేదు, మెకానికల్, ఎలాస్టిసిటీ. సో అల్యూమినియంకి ఎంత ఇచ్చారు వాల్యూస్, 0.7 E5, 0.7 E5. సో పాయిజన్స్ రేషియో ఫర్ అల్యూమినియం 0.33 తీసుకుంటాం.
సో థర్మల్ ఎక్స్పాన్షన్ వాల్యూ కూడా తీసుకోవాలి కాబట్టి మెకానికల్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ మనల్ని ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఆల్ఫా వాల్యూ అడుగుతుంది. ఆల్ఫా వాల్యూ ఫర్ అల్యూమినియం 23 10e-6. ఈ ఓన్లీ డిగ్రీస్లో ఉన్నాయి కాబట్టి దెర్ ఈస్ నో నీడ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ కెల్విన్స్ ఆర్ ఎనీథింగ్. సో వీ కెన్ టేక్ దిస్ యాజ్ యూజువల్ 23e-6. 23e-6 ఓకే. సో అల్యూమినియంకి క్రియేట్ చేసేసాం. మెటీరియల్ 2కి అంటే దట్ మీన్స్ స్టీల్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవ్వాలి. మెకానికల్, ఎలాస్టిక్, యంగ్స్ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులస్ ఎంత ఇచ్చారు? యంగ్స్ మాడ్యులస్ ఫర్ స్టీల్ 2e5 ఇచ్చారు. సో 2e5 యంగ్స్ మాడ్యులస్ ఇస్తాం 2e5. పాయిజన్స్ రేషియో లెట్ us assume 0.3. ఎందుకంటే మనకి ఇవ్వలేదు కాబట్టి మన అజంప్షన్ ప్రకారం తీసేసుకోవచ్చు. ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ వాల్యూ ఫర్ స్టీల్ వచ్చేసి 12e-6. e-6. సో ఇక్కడ వరకు ఇచ్చేసాం. సో ఇప్పుడు 2 ప్రాపర్టీస్ అనేటివి ఇచ్చాం. ఇక్కడ క్రియేట్ సెక్షన్ దగ్గర మనం సాలిడ్ కాదు బీమ్ తీసుకున్నాం. బీమ్ ఎందుకంటే ఒక లైన్కి మనం చేస్తున్నాం కాబట్టి బీమ్లో మనం బీమ్గా కాదు ట్రస్గా అజ్యూమ్ చేసి చేస్తున్నాం కాబట్టి ట్రస్ తీసుకుంటాం. కంటిన్యూ. ఫస్ట్ మెటీరియల్ ఏమి ఇచ్చాడు మనకి ప్రాబ్లంలో? ఫస్ట్ మెటీరియల్ అల్యూమినియం. సో అల్యూమినియం అనే మెటీరియల్ తీసుకుంటాం. క్రాస్ సెక్షనల్ ఏరియా ఫర్ అల్యూమినియం 1000 mm². అన్ని ఎంఎంలో ఉన్నాయి కాబట్టి 1000 అనేది ఇచ్చేస్తాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ క్రియేట్ చేస్తాం ఎందుకంటే 2 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సెక్షన్ 2 బీమ్ ట్రస్. కంటిన్యూ. సో సెకండ్ది స్టీల్ మెటీరియల్ ఇచ్చాం 1500 ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే. నెక్స్ట్ అసైన్ సెక్షన్ చేయాలి అంటే మనకి ఫస్ట్ది ఈ పార్ట్ కంటిన్యూ. దానికి ఏ సెక్షన్? సెక్షన్ 1 అంటే ట్రస్ అల్యూమినియం. సో ఇది అల్యూమినియం స్టీల్. సో అల్యూమినియం అనేది ఇక్కడ ఇచ్చేసాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ అసైన్ చేస్తాం. సెట్ 2 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి క్లిక్ చేస్తాం. డన్. ఇక్కడ సెక్షన్ 2 అసైన్ చేస్తాం స్టీల్. సో ఇది అనేది క్రియేట్ అయిపోయింది. సో నేను ముందే చెప్పాను ఒకవేళ మన ప్రాపర్టీస్ అసైన్ సెక్షన్ అనేది కరెక్ట్గా జరిగితే ఇది గ్రీన్ కలర్ అనేది తీసుకుంటుంది డిఫాల్ట్గా. సో గ్రీన్ కలర్లోకి వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇది మనం బీమ్ అండ్ ట్రస్ ఫార్మాట్లో చేస్తున్నాం, వైర్ ఫార్మాట్లో చేస్తున్నాం కాబట్టి బీమ్ ఓరియంటేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో బీమ్ ఓరియంటేషన్కి మొత్తం డ్రాగ్ చేస్తాం, అంతా ఒకటే ఓరియంటేషన్ రావడానికి డిఫాల్ట్గా ఉన్న వాల్యూస్ ఇస్తాం, ఎంటర్ ఇస్తాం. ఓకే. ఇప్పుడు మనకి క్లియర్ అయిపోయింది. అసైన్ సెక్షన్ బీమ్ ఓరియంటేషన్ కూడా ఇచ్చేసాం. ప్రాపర్టీస్ అయిపోయినాక అసెంబ్లీ నథింగ్. పార్ట్ 1 డిపెండెంట్. ఓకే. నౌ గో టు స్టెప్ క్రియేషన్. కంటిన్యూ. ఓకే. నెక్స్ట్ లోడ్స్ అనేవి ఫస్ట్ మనకి బోత్ అండ్ ఫిక్స్డ్ బౌండరీ కండిషన్ ఇస్తాం. లోడ్ పి ఇచ్చేస్తాం. ఫస్ట్ అక్కడ వరకు కంప్లీట్ చేసిన తర్వాత థర్మల్ అనాలిసిస్కి సంబంధించిన వాల్యూస్ అనేవి ఇద్దాం. సో ఫస్ట్ లోడ్ కాన్సన్ట్రేటెడ్ పాయింట్ లోడ్ ఇస్తున్నాం కాబట్టి కంటిన్యూ. మనకి ఈ పాయింట్ దగ్గర అనేది లోడ్ అప్లై అవ్వాలి ఇన్ ఎక్స్ డైరెక్షన్, పాజిటివ్ డైరెక్షన్. సో ఎక్స్ పాజిటివ్ మీన్స్ సిఎఫ్ పాజిటివ్ వాల్యూ ప్లస్ 100. ఓకే. సో in this way the load will be applicable. Boundary conditions. Symmetry, anti-symmetry, that means fixed ends. End, shift, this end. Done. And cast. Okay. 6 degrees of freedom అనేది అరెస్ట్ అయింది. సో ఇక్కడ మనం క్రియేట్ ప్రీడిఫైన్డ్ ఫీల్డ్ అంటే థర్మల్ అనాలిసిస్ చేస్తున్నాం అని. సో స్టెప్ 1 కాదు, ఫస్ట్ ఇనిషియల్గా తీసుకుంటాం. ఇనిషియల్గా అదర్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. కంటిన్యూ. ఇనిషియల్గా ఇక్కడ ఉంటుంది. డన్. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అంటే ఇనిషియల్గా ఎంత టెంపరేచర్ ఉంది. ఇనిషియల్గా ఎంత టెంపరేచర్ అనేది మనకి ప్రాబ్లంలో ఇవ్వలేదు. సో ప్రాబ్లంలో ఇవ్వలేదు కాబట్టి మనం ఒక 300
అండ్ 600 అనే వాల్యూస్ తీసుకుందాం, ఎందుకంటే ప్రాబ్లం ఇవ్వలేదు కాబట్టి మనం ఓన్గా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. సో లెట్ us టేక్ ఇనిషియల్గా 300 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఓకే, సో మళ్ళీ ప్రీ డిఫైన్డ్ ఫీల్డ్లోకి వెళ్తాం. సో ఇక్కడ ఇనిషియల్ కాదు, స్టెప్ 1, ఎందుకంటే స్టెప్ క్రియేట్ చేసాం కాబట్టి అదర్ టెంపరేచర్. ఫైనల్ వాల్యూ మనకి ఇక్కడ ఉంటుంది. డన్. ఫైనల్గా ఎంతో 600, లెట్ us టేక్ 600 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, సో లోడ్స్ అనేటివి అప్లికబుల్ అయిపోయినాయి. నెక్స్ట్ మెష్ అనేది చేయాలి. మెష్ చేయాలంటే మనం ప్రతి వీడియోలో చెప్తున్నట్టే పార్ట్లోకి వెళ్తాం, సీడింగ్ అనేది చేస్తాం. 30 ఇచ్చారు, సో లెట్ us టేక్ దిస్ 30. ఓకే, మెష్ చేస్తున్నాం. ఎస్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మెష్ కంట్రోల్ అనేది మార్చాలి. ఎందుకు అని అంటే మనం తీసుకున్నది బీమా ట్రస్ అనేది తెలియాలి కాబట్టి మెష్ కంట్రోల్ అనేది మారుస్తాం. డన్. ఇక్కడ మనకి డిఫాల్ట్గా బీమ్ అనేది ఉంది. మనం చేస్తుంది ట్రస్ ప్రాబ్లం కాబట్టి స్క్రోల్ చేసి లాస్ట్లో ట్రస్ ఉంది. సో ఇక్కడ ట్రస్ తీసుకున్నప్పుడు TD2 2 నోడ్ లీనియర్ 2D ట్రస్ అనేది వస్తుంది. సో ఓకే, ఇప్పుడు మనకి అసైన్ కూడా చేసేసాం బీమ్ యొక్క మెష్ కంట్రోల్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో నెక్స్ట్ గో టు జాబ్ అనేది మనం ఇచ్చిన వాల్యూస్ అన్నిటికీ ఎట్లా రియాక్ట్ అవ్వాలి అనేది ఒక జాబ్ క్రియేట్ చేస్తాము. కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ యూ హ్యావ్ టు సబ్మిట్. సో రన్ అవుతుంది ప్రోగ్రామ్. ప్రాసెసర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ జాబ్ 1 కంప్లీట్ అయింది. రిజల్ట్స్ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ స్ట్రెసెస్ ఎట్లా డెవలప్ అయ్యాయని చూడడానికి దీని మీద క్లిక్ చేస్తాం. సో ఇది ఈ థర్మల్ అనాలిసిస్లో మనకి లోడ్స్ థర్మల్ అనాలిసిస్ మొత్తం చేశాక ఇది టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది టూ ఫాస్ట్గా ఉంది కాబట్టి స్లో చేస్తున్నాం. అప్లై. ఇనిషియల్గా ఈ విధంగా అనేది మనకి థర్మల్ అనాలిసిస్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ ఈ విధంగా జరుగుతుంది. సో స్ట్రెస్ వచ్చేసి 2.79 E1 అంటే దట్ మీన్స్ 2.797 into 10, that means 27 is the stress of this problem. ఈ 27 అనేది కరెక్టా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలంటే గ్రాఫ్ అనేది ప్లాట్ చేస్తాం. సో మోడల్ ట్రీలో పార్ట్స్ మీద డబుల్ క్లిక్ చేసి నోడ్ లిస్ట్, కంటిన్యూ, యాడ్ బిఫోర్, అండ్ ఇప్పుడు నోట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తూ మనం ఒక పాత్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ పాత్ అనేది మీకు కొంచెం ఈజీగా అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి పాత్ క్రియేషన్ అనుకుంటే మీరు మెష్ సైజ్ అనేది ఇందాక మనం 30 తీసుకున్నాం కదా, ఆ ప్లేస్లో మీరు 50 కానీ తీసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ నోట్స్ అనేవి తగ్గిపోతాయి. మీరు ఈజీగా పాత్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు తక్కువ నోట్స్ తీసుకున్నారంటే మేబీ వాల్యూస్ అనేది గ్రాఫ్ అనేది కొంచెం నీట్గా రాదు, అక్యురేట్గా రాదు, కొంచెం డిస్టర్బెన్సెస్గా వస్తుంది గ్రాఫ్ అనేది. సో ఆ గ్రాఫ్ అనేది డిస్టర్బెన్సెస్ రాకూడదు అనుకుంటే నోడ్ లిస్ట్ అనేది మీరు నోడల్ వాల్యూ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనం క్రియేట్ చేసుకున్న పాత్. డన్. సో పాత్ అనేది క్రియేట్ అయిపోయింది పాత్ 1 నేమ్తో. ఓకే, నెక్స్ట్ XY డేటాలోకి వెళ్తాం. ODB హిస్టరీ అవుట్పుట్ కాదు, పాత్ మీద తీసుకుంటాం. కంటిన్యూ. ఇక్కడ పాత్ 1 ఫీల్డ్ అవుట్పుట్ స్ట్రెసెస్ అనేది చూస్తాం. మనకి ఇక్కడ వచ్చిన స్ట్రెస్ ఏంటి? 27. 2.7 మీన్స్ 27, ఎందుకంటే ఇంటూ 10 ఉంది కాబట్టి 27.9 ప్లాట్ చేసాం. సో 27.9 మీన్స్ ఇట్స్ నియర్లీ 28. సో 28 దగ్గర ఈ విధంగా మనకి అప్ టు 200 అంటే మనకి 200 వరకు స్ట్రెసెస్ అనేవి 28 దగ్గర ఉంటాయి. మినిమం స్ట్రెసెస్ అనేటివి సెకండ్ ఎలిమెంట్, దట్ మీన్స్ స్టీల్ ఎలిమెంట్లో ఈ విధంగా ఉంటుంది స్ట్రెస్, ఇక్కడ నుంచి కాన్స్టెంట్గా ఉంటుంది.
సో స్ట్రెసెస్కి చూసాం, డిస్ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో డిస్ప్లేస్మెంట్ అనేది ఈ విధంగా గ్రాఫ్ వచ్చింది. నెక్స్ట్ రియాక్షన్ ఫోర్సెస్కి ప్లాట్ చేస్తున్నాం. రియాక్షన్ ఫోర్సెస్ అనేవి ఈ విధంగా వచ్చాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసిన ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ అనే బయోమెటాలిక్ రాడ్ ఇన్ బోత్ థర్మల్ అనాలిసిస్ అండ్ స్టాటిక్ అనాలిసిస్. సో వీడియో ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబర్స్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.